టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్కు డబుల్ షాక్ ఇచ్చారు టీమిండియా సెలెక్టర్లు. తనని టీంలో నుంచి తీసేయడమే కాకుండా కెప్టెన్సీ నుంచి కూడా తొలగించారు. గత కొంతకాలంగా వరుసగా విఫలమవుతూ వస్తున్న సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలోనే టీ20 వరల్డ్ కప్ గెలిచింది. అందులో ఆ వరల్డ్ కప్లో సూర్యకుమార్ యాదవ్ అమెరికాపై మినహాయిస్తే మిగతా అన్ని మ్యాచెస్లోనూ ఫెయిల్ అయ్యాడు. సెమీఫైనల్, ఫైనల్ లాంటి కీలకమైన మ్యాచ్లో కూడా తను బ్యాటింగ్లో ఫెయిల్ అయ్యాడు. అయినప్పటికీ మిగతా ఆటగాళ్లు అద్భుతంగా రాణించడంతో, ముఖ్యంగా సంజు శాంసన్ అద్భుత బ్యాటింగ్తో టీమిండియా వరుసగా రెండోసారి టీ20 వరల్డ్ కప్ను సాధించింది. దానికి తోడు చాలా మంది యువ ఆటగాళ్లు ఈ ఐపీఎల్లో చెలరేగాడు. ఎగ్జాంపుల్ వైభవ్ సూర్యవంశీ లాంటి ప్లేయర్లు. దీంతో సెలెక్టర్లకు పెద్ద తలనొప్పిగా తయారైంది ఎవరిని సెలెక్ట్ చేయాలి, ఎవరిని వద్దా అని. అందుకే సూర్యకుమార్ యాదవ్ను తప్పించినట్టు స్పష్టంగా అర్థమవుతోంది. నిజానికి సూర్యకుమార్ యాదవ్ టీ20 క్రికెట్లోకి కాస్త లేట్గా ఎంట్రీ ఇచ్చాడు. దాదాపు 30 ఏళ్ల వయసులో ఎంట్రీ ఇచ్చాడు. అయితే వచ్చి రావడంతోనే తను విధ్వంసాలు చేశాడు. అలా ఇలా బ్యాటింగ్ కాదు, అసలు ఒక బ్యాట్స్మెన్ టీ20 ఫార్మాట్ కావచ్చు, ఏ ఫార్మాట్ అయినా కావచ్చు, ఒక బ్యాట్స్మెన్ అంతర్జాతీయ స్థాయిలో ఈ స్థాయిలో బ్యాటింగ్లో చెలరేగుతాడా అన్న అనుమానం కలిగేలా తన బ్యాటింగ్ కొనసాగింది. ఏబీ డివిలియర్స్, ఆడమ్ గిల్క్రిస్ట్ వంటి దిగ్గజాలు సైతం సూర్యకుమార్ యాదవ్ను పొగడ్తలతో ముంచెత్తారు. ఇక బౌలర్ల పరిస్థితి అయితే మరీ దారుణం. ఎక్కడ బౌలింగ్ వేయాలరా దేవుడా అని చాలామంది బాధపడి ఉంటారు. ఎందుకంటే ఏ సైడ్ బంతి వేస్తే ఏ సైడ్ కొడతాడో సూర్యకుమార్ యాదవ్కు కూడా తెలియదు. 11 మంది ఫీల్డర్లున్నా ఇంకో 10 మంది పెట్టుకున్నా సూర్యను ఆపడం మా వల్ల కాదేమో అనేలా కొనసాగింది అతని ఫామ్. అంతేకాదు న్యూజిలాండ్, ఇంగ్లాండ్ గడ్డపై అయితే సెంచరీలతో సత్తా చాటాడు. అలాంటి సూర్యకుమార్ యాదవ్ రాను రాను ఫామ్ను కోల్పోయాడు. ఇప్పుడు తీరా జాతీయ జట్టు నుంచి తప్పించబడ్డాడు. తన టీ20 వరల్డ్ కప్ అందించిన ఇప్పుడున్న కాంపిటీషన్ దృష్ట్యా తను తీసేసినట్టు స్పష్టంగా కనబడుతోంది. మరీ ముఖ్యంగా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని యువకులకు అవకాశం కల్పించినట్టు స్పష్టంగా కనబడుతోంది. ఒక్కోసారి సెలెక్టర్లు కూడా కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. నిజానికి 1983లో కపిల్ దేవ్ కెప్టెన్సీలో భారతీయ జట్టు మొదటిసారి ప్రపంచ కప్ గెలిచింది. కానీ ఆ తర్వాత సిరీస్కే తనను కెప్టెన్సీ నుంచి తొలగించారు. అదేవిధంగా కర్ణాటక ప్లేయర్ కరుణ్ నాయర్ గురించి అందరికీ తెలిసి ఉంటుంది. అతను టీమిండియా తరపున టెస్టుల్లో ఇంగ్లాండ్పై ట్రిపుల్ సెంచరీ సాధించాడు. కానీ ఆ తర్వాత టెస్ట్కే తనను పక్కన పెట్టేశారు. నిజానికి అతను ఆ తర్వాత భారత జట్టు నుంచి ఎప్పుడూ ఆడలేదు. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ సూర్య విషయంలో అదే జరిగింది. కెప్టెన్గా వరల్డ్ కప్ అందించిన యువ ఆటగాళ్ల పోటీని దృష్ట్యా తనను తప్పించారు.